హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ప్రెస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో యమ్మీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసా. ముందుగా పన్నీర్ని శుభ్రంగా కడుక్కొని వాటర్లో ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. పన్నీర్ 300 grams, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటో, 6 మిర్చీస్, పల్లీలు 1 స్పూన్, నువ్వులు 1 స్పూన్, కారం 1 స్పూన్, కాజు 1 స్పూన్, ధనియాలు జీలకర్ర 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కరివేపాకు 1 రబ్బ, అల్లం పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర. కర్రీ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ రెడీగా పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం. కడాయిలో తగినంత నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని వేపించుకుందాం. పల్లీలు మాడనివ్వకుండా దూరగా వేగించుకుందాం. పల్లీలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కాజు వేసుకుని వేగించుకుందాం. కాజు వేగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుని మగ్గించుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకుందాం. నాలుగు మిర్చీలు వేసుకుందాం. అల్లం వేసి వేగించుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో పన్నీర్ వేసుకుని వేగించుకుందాం. పన్నీర్ ఎప్పుడు ఓవర్గా ఫ్రై చేయకూడదు. జస్ట్ వేగించామా లేదా అన్నట్టు వేగించాలి. ఓవర్గా ఫ్రై చేస్తే కనుక నోటికి రబ్బర్ ముక్కల్లా తగులుతూ ఉంటాయి. పన్నీర్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి.
టేబుల్ స్పూన్ గసగసాలు మిక్సీలో వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వేగించుకుందాం. నువ్వులు దోరగా ఎగిని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఏమైతే వేగించామో మొత్తం అన్నీ కలిపి మిక్సీ కొడదాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. నేను ఇంక ఈ మూకిళ్ళలో ఆయిల్ వేయలేదు, ఎందుకంటే మనం వేగించుకునే దాంట్లో చాలా ఆయిల్ ఉంది. సో నేను మొత్తం మిశ్రమాన్ని అంతా కలిపి వేగిస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఒక రబ్బ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేగించుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని కలుపుదాం. ఇప్పుడు కూడా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్ల పెరుగు వేసిన టేస్ట్ మారిపోతుంది. లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. ఎప్పుడు కూడా గరం మసాలా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని వేసుకుంటే కనుక మసాలా అంతా పడుతుంది కర్రీకి. చివరగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే తగినంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. రోటీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి.
కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.